కేసులో నేడు హైకోర్టు తుది తీర్పు ఇవ్వబోతుంది. పీసీ ఘోష్ రిపోర్ట్ పై నేడు తీర్పు వెలువరించనుంది. కాళేశ్వరం కమిషన్ ను కేసీఆర్, హరీష్ రావు సవాల్ చేశారు. పీసీ ఘోష్ నివేదికను కొట్టివేయాలంటూ కోరారు. తమ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోలేదన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కమిషన్ వేశారని ఆరోపించారు. పీసీ ఘోష్ కమిషన్ కు అసలు విచారణ అర్హతే లేదన్నారు. ప్రభుత్వానికి కావాల్సిన విధంగా నివేదిక ఇచ్చారని ఆరోపించారు. ప్రజా ప్రయోజనాలను కాపాడటానికే కమిషన్ వేశామని ప్రభుత్వం చెబుతోంది. చట్ట ప్రకారమే కమిషన్ విచారణ జరిగిందంటూ ప్రభుత్వం వాదిస్తోంది. కాళేశ్వరం కేసులో అయితే నేడు హైకోర్టు తుది తీర్పునివ్వబోతుంది. ఇటు పీసీ ఘోష్ రిపోర్ట్ పై కూడా నేడు తీర్పు వెలువరించబోతుంది. కాళేశ్వరం కమిషన్ ను కేసీఆర్, హరీష్ రావు సవాల్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. పీసీ ఘోష్ నివేదికను కొట్టివేయాలంటూ వారు కోరారు. తమ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోలేదంటూ వారు చెప్పారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కమిషన్ వేశారంటూ కూడా కేసీఆర్, హరీష్ రావు ఆరోపించారు. ఇటు పీసీ ఘోష్ కమిషన్ కు అసలు విచారణ అర్హతే లేదంటూ వాళ్ళు చెబుతున్నారు. ప్రభుత్వానికి కావాల్సిన విధంగా నివేదిక ఇచ్చారంటూ కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఇటు ప్రజా ప్రయోజనాలను కాపాడడానికే కమిషన్ వేశామంటూ కూడా ఇటు ప్రభుత్వం చెబుతోంది. చట్ట ప్రకారమే కమిషన్ విచారణ జరిగిందంటూ కూడా ప్రభుత్వం వాదిస్తోంది. అయితే ఈ రోజు కాళేశ్వరం కేసులో హైకోర్టు తుది తీర్పు ఇవ్వబోతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఇటు ప్రభుత్వం వేసిన పీసీ ఘోష్ రిపోర్ట్ కి సంబంధించి తీర్పు ఏ విధంగా ఉండబోతుంది? ఒక్కోవైపు అయితే ఇది కక్ష సాధింపులో భాగంగానే ఇటువంటి కమిషన్ ని వేశారంటూ ఇటు కేసీఆర్, హరీష్ రావు చెబుతున్న సిచ్యువేషన్. అదేవిధంగా ఇటు మీ చట్ట ప్రకారమే విచారణ పూర్తి చేశామంటూ కూడా ప్రభుత్వం వాదిస్తుంది. మరి ఈ రోజు తీర్పు విషయం చూసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది? కాళేశ్వరం ప్రాజెక్టు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక పైన నేడు హైకోర్టు తుది తీర్పు వెలువరించబోతోంది. ప్రభుత్వానికి అనుకూలంగా ఏకపక్షంగా పీసీ ఘోష్ రిపోర్ట్ ను రూపొందించారని పిటిషనర్లు ఇప్పటికే ఆరోపణలు చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే కమిషన్ విచారణ చేసింది. అందులో భాగంగానే కమిషన్ వేశాము అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. ఈ కమిషన్ పూర్తిగా ఇది అర్థం లేనటువంటి కమిషను, తమ వాదనలను కనీసం ఏమాత్రం వినకుండా ప్రభుత్వానికి అనుకూలంగా ఏకపక్షంగా నిర్ణయాలను తీసుకుంటూ వాళ్ళు ఇష్టానుసారంగా ఒక రిపోర్టును తయారు చేశారు. ఇది ఎటువంటి చెల్లనటువంటి రిపోర్టు కాబట్టి దీన్ని ఇమీడియట్ గా రద్దు చేయాలి అంటూ పిటిషనర్లుగా ఉన్న కేసీఆర్, హరీష్ రావు, ఐఏఎస్ స్మితా సబర్వాల్, ఎస్కే జోషి ఈ నలుగురు వేర్వేరు పిటిషన్లను హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఇక ఒకవైపున దీనికి సంబంధించినటువంటి తుది తీర్పు మరికొద్ది గంటల్లోనే రాబోతున్నటువంటి నేపథ్యంలో దీని మీద ఒక సస్పెన్స్ అనేది నెలకొని ఉంది. ఎందుకంటే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగానే ప్రస్తుతం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మరి నేడు తుది తీర్పు వెలువరించబోతున్నారు. జస్టిస్ అపరేష్ కుమార్ ధర్మాసనం తీర్పు చెప్పబోతున్న నేపథ్యంలోనే ఎటువంటి తీర్పు అనేది రాబోతున్నటువంటి ఒక సస్పెన్స్ అనేది నెలకొని ఉంది. వాస్తవానికి దీని మీద ఇరువైపుల వాదనలు అనేవి కంప్లీట్ అయిన తర్వాత మార్చి 12వ తేదీనే వాదనలు అనేవి కంప్లీట్ అయ్యాయి. తీర్పు తర్వాత తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. ఇవాళ తీర్పును ప్రకటించబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతికి సంబంధించి పిల్లర్లు కుంగిపోయాయి అంటూ రకరకాల విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చిన తర్వాత పిటిషనర్లు అందరినీ కూడా ఇప్పటికే ఈ పీసీ ఘోష్ కమిషన్ విచారించిన విషయం తెలిసిందే. ఈ యొక్క కమిషన్ విచారణకు సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతలు కావచ్చు, పిటిషనర్లు ఇందులో అనేక కీలక విషయాలను కూడా మెన్షన్ చేశారు. దాదాపు 220 పిల్లర్లు ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇందులో ఒక మేడిగడ్డలోని ఒక పిల్లర్ మాత్రమే కుంగిపోయింది. అది వరద ప్రభావం కారణంగా, భారీ వర్షాల కారణంగా కాస్త కుంగిపోతే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే అవినీతిమయంగా మారింది, కుప్పకూలిపోయిందంటూ రకరకాల విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ దీని మీద ఒక అర్థం లేని ఈ యొక్క కమిషన్ ను ఏర్పాటు చేశారు. ఇది తప్పులు తడకగా తమ మీద వ్యక్తిగతంగా కక్ష తీర్చుకోవడం కోసం మాత్రమే ఏర్పాటు చేసినటువంటి కమిషన్ గాని ఇందులో ఎక్కడ అవినీతి గాని తప్పులు జరగలేదు అనేది పిటిషనర్లుగా ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు, అలాగే హరీష్ రావు, ఐఏఎస్ స్మితా సబర్వాల్, ఎస్కే జోషి తెలియజేసినటువంటి మాట. వీటితో పాటు ఇక్కడ అటు మల్లన్న సాగర్ నుంచి నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు నీటిని తీసుకురావడానికి కూడా
ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రయత్నాలను చేసింది. నీటి ప్రవాహం అనేది అటువైపు నుంచే ఇటువైపుగా మళ్ళింది. రకరకాల చర్యలు తీసుకుంటేనే ప్రాజెక్టు మీద అబండాలను మోపుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొన్ని లక్షల ఎకరాలకు నీరు అందుతోంది అనే విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి సో ఇప్పుడు వీటన్నిటి మీద పిటిషన్ దాఖలు చేసి ఈ యొక్క రిపోర్టుకు వ్యతిరేకంగా పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలోనే ఇరువైపుల వాదనలు అనేవి ముగిశాయి. సో ప్రస్తుతం మరికొద్ది సేపట్లోనే తుది తీర్పు అనేది వెలువరించబోతోంది. మరి ఆ పిటిషనర్లకు అనుకూలంగా యొక్క తీర్పు అనేది వస్తే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేయించాలి, చర్యలు తీసుకోవాలన్నటువంటి విషయాలకు ఇది అడ్డంకిగా మారేటువంటి అవకాశం ఉంది. ఇక ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే మాత్రం దీన్ని బేస్ చేసుకునే తర్వాత యాక్షన్ ప్లాన్ అనేది ప్రభుత్వం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మరికొద్ది సేపట్లోనే ఈ యొక్క సస్పెన్స్ కు తెరతీస్తూ జస్టిస్ అపరేష్ కుమార్ యొక్క ధర్మాసనం అనేది తీర్పు చెప్పబోతోంది. సుధా. రైట్ రత్న కుమార్, థ్యాంక్ యూ.